హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ తోటకూర పప్పు వేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం కుక్కర్లో 1 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడగాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత అందులోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు, నేనైతే 2 గ్లాసెస్ వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే బాగోదు, సరిపడా వేసుకోవాలి. పప్పు అనేది చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటే వాటరు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ముందుగా ఆనియన్స్, టమాటాలు 2 ఆనియన్స్ 2 టమాటాలు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు కొద్దిగా వేయండి, ఎక్కువ వేయద్దు పాలకూర పప్పులోకి. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు వేసిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను కారము. పప్పులోకి కారం కొద్దిగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పప్పులోకి పాలకూరని ఇలా కొద్దిగా వేసేయాలి. పాలకూరని మొత్తం వేసిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక 5-6 విజిల్స్ రావాలి. విజిల్ వచ్చిన తర్వాత పప్పు అనేది ఇలా ఉడికి ఉండాలండి. తర్వాత రుచికి సరిపడా 3 స్పూన్స్ ఉప్పు వేసాను నేను. ఉప్పు వేసిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మనం మెత్తగా ఇలా పప్పుని అనేది వెనపాలి. ఇలా పప్పుని మెత్తగా అయ్యేంత వరకు ఎనిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఎందుకంటే పప్పులోకి తిరువాత పెట్టాలి మనము. నెక్స్ట్ వచ్చేసి అందులోకి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులోకి పప్పు వేసుకోవాలండి. కొద్దిగా పప్పు వేసుకుంటూ కలపాలి బాగా. ఇలా పప్పు వేసిన తర్వాత 5 మినిట్స్ అలా ఉంచాలి. పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.